హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదివరకు మనము సైకాలజీలో పెరుగుదల, వికాసం మరియు నియమాల గురించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు పెరుగుదల, వికాసం మరియు దశల గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. సో దశలు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దశలు వచ్చేసి ఈ దశకు ఇంకొక పేరు ఏమిటి, లేదా ఈ దశలో వీళ్ళ ఉద్వేగ స్థితి ఎలా ఉంటుందని కూడా మనల్ని అడుగుతూ ఉంటారనమాట. కాబట్టి వికాసము, పెరుగుదల, వికాసం మరియు దశల గురించి అయితే మనం చూద్దాం. ఈ పెరుగుదల, వికాసం, నియమాలు, దశల గురించి అయితే ఖచ్చితంగా మనకు 1 నుండి 2 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ప్రశ్న చూద్దాం. శైశవ దశలో భాగంగా మొదట శిశువు తనకు తానుగా కూర్చోవడం, ఆధారం పట్టుకొని నిలబడి, తరువాత ఆధారం లేకుండా నిలబడి ఆధారంతో నడిచి, తరువాత ఆధారం లేకుండా తప్పటడుగులు వేయడం అనేది శైశవ దశలో భాగంగా ఈ మార్పులు చేయవచ్చు. 1 మానసిక మార్పులు, 2 సాంఘిక మార్పులు, 3 చలనాత్మక మార్పులు, 4 ఉద్వేగ మార్పులు. ఏమిటంటే చలనాత్మక మార్పులు అంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఫస్ట్ ఏం చేస్తాడు, నడిచేటప్పుడు ఏదో ఒకటి ఆధారం చేసుకుని, అంటే ఏదో ఒకటి గోడ పట్టుకోవడం, డోర్ పట్టుకోవడం, ఇట్లా పట్టుకొని నడుస్తూ ఉంటాడు. సో అలా నడిచి ఫస్ట్ గోడ పట్టుకొని నడుస్తూ, లేదా చైరు పట్టుకుని నడుస్తూ తర్వాత ఏమైనా చేస్తాడంటే ఆ ఆధారం లేకోకుండా తప్పటడుగులు వేయడం, అంటే అతను ఏం పట్టుకోకుండా నడుస్తాడనమాట. అలా జరిగే మార్పులు ఏమంటారంటే చలనాత్మక మార్పులు అంటారు. తర్వాత 2వ ప్రశ్న. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా మరియు చివరిగా గల అంశాలు ఏమిటి? జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా మరియు చివరిగా గల అంశాలు ఏమిటంటే స్పర్శ, దృష్టి. తర్వాత కోపం, భయం, విసుగు అనే ఉద్వేగాలు ఏ ఉద్వేగంలో భాగంగా విభజన చెంది ఏర్పడ్డాయి? 1 ప్రేమ, అసూయ, ఈర్ష్య, విచారం. కోపం, భయం, విసుగు అనే ఉద్వేగాలు ఏ ఉద్వేగంలో భాగంగా విభజన చెందబడ్డాయంటే విచారం అండి. సో విచారం అంటే మనకు విచారం కలిగినప్పుడు ఏమేమి వస్తాయంటే కోపం, భయం, విసుగు అనేవి వస్తాయన్నమాట. ఇది ప్రీవియస్ టెట్ బిట్టేనండి, గమనించగలరు. పూర్వ బాల్య దశలో శిశువు 5 సంవత్సరాల నిండే నాటికి పుట్టిన బరువుకు ఎన్ని రెట్లు ఉంటాడు మరియు ఎన్ని కిలోల బరువును కలిగి ఉంటాడు అంటే ఆప్షన్ 1 5 రెట్లు 5 కిలోలు, ఆప్షన్ 2 5 రెట్లు 15 కిలోలు, ఆప్షన్ 3 7 రెట్లు 20 కిలోలు, ఆప్షన్ 4 7 రెట్లు 21 కిలోలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 రెట్లు 15 కిలోలు ఉండాలండి. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఈ క్రీడలో కనిపిస్తుంది. 1 అన్వేషణాత్మక క్రీడ, 2 పోటీ క్రీడ, 3 చలనాత్మక క్రీడ, 4 సరోగేట్ క్రీడ. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను ఏమంటారంటే సరోగేట్ క్రీడ అని అంటారు. తర్వాత చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకున్నట్టుకు అనువైన దశగా దీనిని పిలుస్తారు. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకున్నట్టుకు అనువైన దశగా దీనిని పిలుస్తారు. 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అండి. తర్వాత జ్ఞానదంతాలు మినహా శాశ్వత దంతాలు 28 ఏర్పడే దశ ఏమిటి? జ్ఞానదంతాలు మినహా శాశ్వత దంతాలు 28 ఏర్పడే దశ ఏమిటి? 1 శైశవ దశ, 2 పూర్వ బాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 యవ్వన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ అండి. సో ఈ దశలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఈ దశల గురించి మనకు ప్రశ్న అయితే అడుగుతారు. ఏ దశ పూర్తయ్యే నాటికి శిశువు పూర్తిగా వయోజనుడిగా కనిపిస్తాడు అంటే శిశువు వయోజనుడిగా కనిపిస్తాడు. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, 4 యవ్వన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర బాల్య దశ అండి. తర్వాత ప్రశ్న. శిశువు యొక్క సాంఘిక వికాస సాంస్కృతిక కేంద్రం కేవలం కుటుంబం మాత్రమే అని చెప్పింది ఎవరు? శిశువు యొక్క సాంఘిక వికాస సాంస్కృతిక కేంద్రం కేవలం కుటుంబం మాత్రమే అని చెప్పింది ఎవరు? 1 ఫేలన్, 2 గోల్డ్ స్మిత్, 3 లోటస్, 4 ఫ్రాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాంక్ అండి. మనకు ఖచ్చితంగా కొన్ని వికాస సిద్ధాంతాలు ఇచ్చి ఆ వికాస సిద్ధాంతాలు ఎవరు తెలియజేశారని కూడా మనల్ని అడుగుతుంటారండి. అందులో మనకు జాన్ పియాజే, తర్వాత వచ్చేసి కోల్బర్గ్, వీళ్ళ గురించి అయితే మన ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత శిశువుకి ఎన్ని సంవత్సరాలు నిండే నాటికి సంభాషణ సంసిద్ధత ప్రారంభమవుతుంది? శిశువుకి ఎన్ని సంవత్సరాలు నిండే నాటికి సంభాషణ సంసిద్ధత ప్రారంభమవుతుంది? 1 3 సంవత్సరాలు, 2 3.5 సంవత్సరాలు, 4 1.5 సంవత్సరాలు, 4 12 నెలలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1.5 సంవత్సరాలు అంటే మనకు 18 నెలలు అవుతుందండి.
తర్వాత పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపి పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? పెంపుడు శిశువుల యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపి పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే స్కోడాక్. అంటే ఇప్పుడు ఒక తెలివైన తల్లిదండ్రులు ఇద్దరు తెలివైన తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి. ఆ బిడ్డను తీసుకుని వచ్చి అంటే కొంచెం అంటే పెంపుడు శిశువు అంటే ఆ తెలివైన తల్లిదండ్రులకు పుట్టిన ఆ బిడ్డను పుట్టినప్పుడు తీసుకుని వచ్చి ఒక పేద కుటుంబంలోనే లేదా చదువుకోని కుటుంబంలో పెంచినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లడు అంటే ఆ శిశువు కూడా ఆ వాతావరణం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చదువుకోకపోతే ఏమవుతుంది, ఆ వాతావరణానికి తగినట్టు ఆ పిల్లవాడు కూడా తెలివితేటలు అనేది కొంచెం తక్కువగా ఉంటాయి. అంటే వాతావరణంను బట్టి మన ప్రజ్ఞాలబ్ధి అనేది ఉంటుందని నొక్కి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే స్కోడాక్ అండి. తర్వాత వ్యక్తికి శారీరకంగా కానీ మానసికంగా కానీ హాని కలుగుతుందని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి ఏమిటి? వ్యక్తి శారీరకంగా కానీ మానసికంగా కానీ హాని కలుగుతుందని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి ఏమిటి? అసూయ, భయం, కోపం, ఈర్ష్య. ఏమిటంటే భయం అండి. అసూయ అయితే కాదు, మానసికంగా హాని కలిగినప్పుడు అసూయ ఏం రాదు కదా. అదేవిధంగా కోపం కూడా కాదు, ఈర్ష్య కూడా కాదు, భయం అన్నమాట. సో సైకాలజీలో చాలా వరకు ఏంటంటే మనం లాజికల్గా ఆలోచిస్తే కనుక మనం ఆన్సర్స్ అయితే పెట్టేయచ్చండి. ఒకవేళ గ్రంథాలు రచించిన వాళ్ళ పేరు కానీ లేదా ఈ దశలు కానీ కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ ఇలాంటి కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మనము కొంచెం లాజిక్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఆన్సర్స్ అయితే చేయొచ్చు. తర్వాత క్రీడలు ఆడి చూడు, అవి ఎంత ప్రయోజనకారో అని నీకే తెలుస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు? ఒకటి జాన్ హ్యూజింగ్, సీవెల్, రికెట్స్ మరియు లోటస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ హ్యూజింగ్ అండి. అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? జాన్ హ్యూజింగ్, సీవెల్, రికెట్స్, లోటస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సీవెల్ అండి. తర్వాత డిసిప్లైన్ అనే పదానికి మూలమైన అర్థం ఏమిటి? బాధించుట, బోధించుట, పురుకొల్పడం, రేపటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోధించుట. డిసిప్లైన్ అనే పదానికి మూలమైన పదం బోధించడానికి. సో ఇప్పుడు మనకు ఈ మూల భాషలు మూల పదాలు కూడా మనల్ని ఖచ్చితంగా అడగడం అయితే జరుగుతుందండి. తర్వాత ప్రశ్న, భాషా వికాస శాస్త్ర సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు ఎవరు? భాషా వికాస సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు ఎవరంటే వెజైల్, హాలిడే, డొనాల్డ్, తర్వాత స్కిన్నర్. కరెక్ట్ వచ్చేసి విజయ్ అండి, విజయ్. తర్వాత శిశువులకు తల్లిదండ్రులు ఇచ్చే నకారాత్మక పునర్బలనం ద్వారా భాషను చక్కగా నేర్చుకుంటారని చెప్పిన వ్యక్తి ఎవరు? వెజైల్, హాలిడే, డొనాల్డ్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ అండి. వ్యక్తి సమూహంలో కలిసి జీవించాలనుకునే భావన ఏమిటి? వ్యక్తి సమూహంలో కలిసి జీవించాలనుకునే భావన ఏమిటి? సహాయ జీవనం, సాంఘిక జీవనం, యూథ జీవనం, 4 జీవన గమ్యము. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యూథ జీవనం. తర్వాత శిశువు మొట్టమొదట సాంఘికీకరణం పొందేది ఏమిటి? శిశువు అక్కడ తప్పించండి. శిశువు మొట్టమొదట సాంఘీకరణం పొందేది ఏమిటి? పాఠశాల, సమవయస్క బృందము, అది సమవయస్క బృందం అండి, కుటుంబం, తల్లి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తల్లి అనమాట. తల్లితోనే మొట్టమొదటిసారి సాంఘీకరణం పొందేదనమాట. అంటే తల్లితోనే మమేకం అవుతారనమాట ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు. తర్వాత అన్ని మానవ జీవిత దశల్లో ఏ దశలో శిశువు పెరుగుదల అత్యంత ధారాళంగా గరిష్ట స్థాయికి చేరుకొని ఆగిపోతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఈ బిట్ మీదనే మనకు క్వశ్చన్ అట్లా తిప్పి అడుగుతూ ఉంటారనమాట, గమనించగలరు. ఏ దశలోని పిల్లలలో అన్ని మానవ జీవిత దశల్లో ఏ దశలో శిశువు పెరుగుదల అత్యంత ధారాళంగా గరిష్ట స్థాయికి చేరుకొని ఆగిపోతుందంటే కౌమార దశ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. తర్వాత ఏ దశలోని పిల్లల అసమతుల్యత వల్ల ఉద్వేగాలు తరచుగా వచ్చి ఎక్కువ తీవ్రతతో ప్రదర్శిస్తాయంటే పూర్వబాల్య దశ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత అన్ని దశలతో పోలిస్తే ఏ దశలో పిల్లలు ఎక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని పాటిస్తారు? 1 శైశవ దశ, 2 పూర్వబాల్య దశ, 3 ఉత్తర బాల్య దశ, 4 కౌమార దశ. తర్వాత వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? ఉత్సాహం, ఉత్తేజం, ఉద్వేగం, ఉత్సుకత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్వేగం. తర్వాత
ఉత్తర బాల్య దశలో శారీరక వికాసానికి సంబంధించి ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి? పొడవు కంటే బరువు ఎక్కువగా పెరగడం, బరువు కంటే పొడవు ఎక్కువగా పెరగడం, పొడవులు సమతూకంగా పెరగడం, పొడవులు విరోధాభాసంగా పెరగడం. పొడవు కంటే బరువు ఎక్కువగా పెరగడము జరుగుతుంది ఉత్తర బాల్య దశలో. తర్వాత ఏ దశలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనంగా శిశువు ఏడుపును ఉపయోగిస్తాడు? పూర్వభాషా దశ, శబ్దగ్రాహిక దశ, శబ్ద అనుకరణ దశ, ముద్దు పలుకుల దశ. సో చిన్నపిల్లప్పుడు ఏం చేస్తాడంటే పూర్వభాషా దశ అంటే మాటలు రానప్పుడు శిశువు ఏం చేస్తాడు? ఏదైనా తను చెప్పదలుచుకున్న విషయాన్ని ఏడుపు ద్వారా తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు ఆకలైనప్పుడు లేదా మలమూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా శిశువు ఏం చేస్తాడు? భాష రానప్పుడు ఏడుపునే ఉపయోగిస్తాడనమాట. తర్వాత ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది? పూర్వభాషా దశ, శబ్దగ్రాహ్య దశ, శబ్ద అనుకరణ దశ, 3, 4 ముద్దు పలుకుల దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శబ్దగ్రాహిక దశ అండి. తర్వాత పిల్లలు పోటీలలో పాల్గొని ఓడిపోతే నకారాత్మక పరిమాణాలలోను అవుతారని తెలిపిన వ్యక్తి ఎవరంటే కరోల్ ఎయిమ్స్ అండి. తర్వాత బ్రౌన్ హాన్లన్లు ఎవరి భాషా వికాస ప్రతిపాదనలకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు? చామ్స్కీ, స్కిన్నర్, రాస్, డీగల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్ అని. తర్వాత మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేది క్రీడ అని చెప్పింది ఎవరు? చామ్స్కీ, స్కిన్నర్, రాస్, డీగల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాస్ అండి.